అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు దశరథ మహారాజు గురించి 2 ముక్కలు చెప్తాను. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా మీద కినుకు వహించకండి. నాకు తెలుగు డైరీ వారు అసలు ఎంత బాగా కామెంట్ పెట్టేవారు, వాళ్ళు పెట్టట్లేదు. అందరూ నన్ను మర్చిపోయారేమో అనుకుంటున్నాను, లేకపోతే ఊళ్ళో లేరు, ఏమైందో కారణం నాకైతే తెలియట్లేదు. దయచేసి నన్ను ఏమైనా నా వల్ల పొరపాట్లు జరుగుంటే క్షమించి, నన్ను మర్చిపోయి మీకు కామెంట్ పెట్టకపోయి ఉండొచ్చు, నేను చూడకపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా నన్ను మంచిగా చూడండి. నా ఏదో నాకు తోచింది ఆనందం కోసం చేస్తున్నాను. మానసిక ఆనందం అండి ఇది. ఎంత మానసిక ఆనందం అంటే అంత మానసిక ఆనందం అండి. నాకు చాలా నచ్చినవి ఇవన్నీ. కాబట్టి ఇది చేస్తున్నందుకు మీరందరూ ఆనందిస్తారని, నాకు మీకు చేతనైన సహాయం నాకు అంటే వినడమే పెద్ద సహాయం అండి. ఓకేనా? దశరథ మహారాజు ఒకరోజు వేటకి వెళ్ళారండి. రాజులకి వేట వినోదం కదా. అయితే వేటకి వెళ్ళేటప్పుడు ఆయన వేట ఆడి అలసిపోయారు. సాయంత్రం అయిపోయింది, ఇంకా మసక చీకటి ప్రారంభిస్తుంది. అప్పుడు శ్రవణ కుమారుడు అనే అబ్బాయి మునిబాలుడు, తల్లిదండ్రులు ఇద్దరు అందులు వృద్ధులు, వాళ్ళని కావిడిలో పెట్టుకొని అలాగ వాళ్ళు చెప్పమని, వాళ్ళు తీసుకెళ్ళమని చోటుకల్లా తీసుకెళ్తూ ఆశ్రమంలో ఉంచి, వాళ్ళు ఎప్పుడైనా అక్కడికి వెళ్దాం అంటే తీసుకొని వెళ్తుండేవాడు ఆయన. సరే, అలా వెళ్తుండగా ఆ రోజు వాళ్ళకి దాహం వేసి, నాన్న నీళ్ళు తీసుకురావా, దాహం వేస్తుంది అంటే, ఆనప తుమ్మ ఉంటుంది చూడండి, ఆనప బుర్ర అంటారు. ఆనపకాయకి లోపలంతా గుజ్జు తీసేసి ఒక డొల్లలా చేసుకుంటే అది ఒక నీళ్ళ కుండలా తయారవుతుంది. ఇది ఆనప బుర్ర, మీకు చూపిస్తానులేండి, నా దగ్గర ఉంది చిన్నది. అయితే ఆ ఆనప బుర్రలో నీళ్లు చెరువులోకి వెళ్ళి కొంచె ముంచుతుంటే నీళ్లు మునిగేటప్పుడు బుడబడ అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చింది. దశరథ మహారాజు ఏం చేశారు, శబ్దభేది అనే బాణాన్ని విడిచిపెట్టారు. శబ్దభేది అనే బాణం విడిచిపెట్టగానే ఎటు శబ్దం వచ్చిందో అక్కడే వెళ్ళి తగులుతుంది ఈ బాణం. ఆ బాణానికి అంత శక్తి ఉంటుంది. ఈయనకి తెలీదు. ఆయన మృగం అనుకున్నారు, ఏ పులో ఏ క్రూర జంతువు వచ్చి నీళ్లు తాగుతుందని ఆయన అనుకున్నారు. అనుకుని బాణం వేశారు. అది శబ్దభేది అనే బాణాన్ని. అది కరెక్ట్గా వచ్చి శ్రవణ కుమార్ గుండెల్లో తాకేసింది. ఆయనేమో ఆ రామ, ఆ కృష్ణ అని దైవనామస్మరణ చేస్తూ ఆ శ్రీహరి పరమేశ్వర అని కూలిపోయాడు. ఈయన అయ్యో ఎంత పని అయిపోయింది, ఎవరో ఆర్తనాది వినిపించిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి బాలుడు అక్కడ ఉన్నాడు, మునిబాలుడు. అబ్బాయి ఎంత పని చేశాను, ఈ మునిబాలుడిని నేను వధించానా అని చాలా బాధపడితే, అయ్యా మీరెవరు, నన్ను ఎందుకు ఇలా బాణంతో కొట్టారంటే, అయ్యా నేను మృగభ్రాంతితో కొట్టాను, నీ ఆనప తొంబేమో బుడబడా శబ్దం వచ్చింది, ఏదో ఏనుగో ఇంక వేరే క్రూర జంతువులు వచ్చి నీళ్ళు తాగుతున్నాయని ఉద్దేశంతో శబ్దవేది బాణం వేశాను. అది కరెక్ట్గా నీకు వచ్చి తగిలింది నాయన, నా తప్పేం లేదు. ఇది నా వేటలో నేను వచ్చాను. నేను ఇలా దశరథ మహారాజుని అయోధ్యనేలేవా అనగానే, అయ్యో ఎంత పని అయింది, సరేలే, కానున్నది కాకమానదు, భగవంతు నిర్ణయం, మీరేం చేస్తారు. నా తల్లిదండ్రులు దాహంతో బాధపడుతున్నారు, వాళ్ళకి నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వండి ప్లీజ్ దయచేసి అని చెప్తాను. అయితే ఎంత మాట అయ్యా, తీసుకెళ్తానని చెప్పి ఆ సమీపంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి, అయ్యా ముని దంపతులారా నీళ్ళు అనగానే, ఎవడెవరా నువ్వు, మా అబ్బాయి ఏమయ్యాడు, నువ్వు వచ్చి మాకు నీళ్ళు తాగమంటున్నావు అని అక్కడ చిన్న పద్యం ఉందండి, నాకు గుర్తున్నంత మటుకు పడతాను. ఎవడవు రామా కొమరుండేడి నీర్దావు మనేద, ఎవడవు ఎవడవరా నువ్వు, మాకు నీళ్ళు తాగమంటున్నావు, మా కుమారుడేడి ఎక్కడున్నాడు అనేసి వాళ్ళంటే, అయ్యా నేను దశరథ మహారాజుని, అయోధ్య నగరం దీసుడిని, నేను వేట కోసమని వచ్చాను, మృగభ్రాంతితే మీ అబ్బాయిని నేను వధించాను, నాకు తెలియదు, నాకు
అన్యాయంగా ఆ అబ్బాయిని బాణంతో కొట్టేశానని బాధపడుతున్నాను. ఆ ఆనపతో బుడబుడ శబ్దం వస్తే నేను శబ్దభేది బాణం వేశాను, నన్ను మన్నించగలరని ఆ నీళ్లు వాళ్ళకి ఇస్తే, ఓరి ఇటు నీ వేటగోల ఎంతలో ఎంత పని చేసితివిరా రాజా, అమ్మ ఎట్లుంటివమ్మ నీకేమి కావలెనయ్య అనుమమ్ము ఇంకెవ్వరడుగువారు, ముసలి ముద్దలము మమ్ము తానమాడించి బొవ్వ తినిపించువా రెవ్వరింకా, ఓరి నీ వేటగూల ఎరుగలేమైతిమింతలో ఏమి విధముగా అగునని అని ఆ వృద్ధ దంపతులు శ్రవణ కుమారు తల్లిదండ్రులు ఎంతగానో విలపించి యోగాగ్ని చేత అగ్ని రగిలించుకుంటాము అనుకోకుండా ఇంతలో మేము మమ్మల్ని బొవ్వ తినిపించి తానమాడించి బట్టలు కట్టించి మాకు ఇంత ఇది ఊరు వాడ తిప్పిన మా కొడుకు ఇక్కడ లేకపోతే ఇంకా మేము బ్రతికేం ప్రయోజనం. కాబట్టి ఓ రాజా, ఇదిగో ఇదే మేము ఇస్తున్నాం నీకు శాపం, నీవు కూడా మా వలనే పుత్రా 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 అంటూ విడువు ప్రాణములు అని ఆ వృద్ధ దంపతులు తన ప్రాణం దొర్లింగిల్లిరి, ప్రాణాలు విడిచిపెట్టేశారు. ఇక్కడ శ్రవణ కుమారుడు చనిపోయాడు, ఇక్కడ ఈ తల్లిదండ్రులు ముసలి ముద్దలు వృద్ధులు కూడా చనిపోయారు. వీళ్ళందరినీ దశరథ మహారాజు తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చి వాళ్ళకి దహన సంస్కారాలు చేసి విచారవదనంతో ముగ్గురు ప్రాణాలు నేను పట్టణ పెట్టుకున్నా నేను బాధపడుతూ తిన్నగా అయోధ్యకు వచ్చారు. మంత్రులు సామంతులు అందరు చూసి అడిగారు, ఏమి మహారాజా ఇలా ఉన్నారు, ఏమైందంటే వశిష్ఠులు వారు చూసి అడుగుతారు, ఏమయ్యా రాజా ఏమైంది, ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు, నాకు ఇలా జరిగింది అంటే, ఏంటి శ్రవణ కుమారుడైన అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇలా మృగభ్రాంతి నువ్వు వధించావు, వాళ్ళిద్దరు చనిపోయారు ముసలి ముద్దలు విని, కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది ఉండాలి. మీరు అయితే వాళ్ళు చనిపోయే ముందు పుత్ర అని విడువు ప్రాణములు మావలే నువ్వు కూడా పుత్ర అని విడువు ప్రాణములు అని అన్నారా, అయితే వెంటనే పుత్రకామేష్టి యాగం చేయవయ్యా. కొందరికి వరాలు శాపాలు అవుతాయి, కొందరికి శాపాలు వరాలు అవుతాయి. నీకు శాపం వరం అయ్యింది, నీకు పుత్ర సంతానం కలుగుతుంది, అర్జెంటుగా నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యని దశరథ మహారాజుకు వశిష్ఠుల వారు విన్నవించారు. అప్పుడు ఏమిటి గురువర్య, ఏమన్నా పిచ్చా వెర్రా ఇది, ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు, నాకు ఇప్పుడు సంతానం కలుగుతుందా, ఎండమావిన చల్వ తెమ్మిరి తప్పి ఎట్లు చల్వ తెమ్మెర ఏతించినట్లు ఎద్దు ఈనుటెట్లు మామిడి మొక్క మర్రి విత్తనము మరి మామిడి మొలచునెట్లు ఎద్దు ఈనుటెట్లు కుందేటి కొమ్ము ఎట్లు ముసలవానికి పిల్లలు పుట్టుటెట్లు. ఎద్దు ఎక్కడైనా ఎంతుందా, పుంజ ఎక్కడైనా గుడ్డు పెడుతుందా, మర్రి విత్తనం మరి మామిడి మొక్క మొలుస్తుందా, ఎండమావిలో ఎక్కడైనా దాహం తీర్చుకోగలుగుతామా, మృగతృష్ణది, ఇవన్నీ జరుగుతాయా, ఈ ముసలి వాళ్ళని 67 సంవత్సరాల వాళ్ళని ఇప్పుడు నాకు సంతానం కలుగుతుంది అంటే అన్నీ జరుగుతాయ్యా, నీకు ఇది శుభసూచకం, నువ్వు చెయ్యి అని చెప్పారు. ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కోసం అంటే అప్పటికి ఇంక పుట్టలేదు, మనకు ముందే తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాం, వాళ్ళకి పుత్రకామిష్టి యాగం చేసి, అలాగని దశరథికి సంతానం లేదు కదా, ముందు ఒక అమ్మాయి ఉంది శాంత గారని, శాంత మాత, ఆవిడని ఇంకొకరికి దత్తత ఇచ్చారు, ఆయనకి ఋష్యశృంగునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు పడిపోతాయి ఆ ఋష్యశృంగ మహామునికి. ఎందుకంటే ఆయనకి పుట్టుకతో ఎప్పుడు అడవిలోనే పెరిగాడు కాబట్టి ఆడవాళ్ళు ఎలాగుంటారు మగవాళ్ళు ఎలాగుంటారు అని ఆయనకి తెలియదు. మీకు గడ్డాలు ఉన్నాయేంటి, మాకు గడ్డాలు లేవేంటి, మీకు ఇక్కడ జుట్టు ఉంది మాకు జుట్టు లేదు, మాకు జుట్టు ఉంది మీకు జుట్టు లేదు,
మీకు ఇవన్నీ ఆభరణాలు ఉన్నాయి, నాకు లేవు, ఇవేమి తినుబండారు. ఆయన తీసుకురావడానికి అప్సరసల్ని, వేశ్యాకాంతల్ని పంపిస్తారు. ఆయన ఎలా ఉంటే మీరు మా సైడ్ వస్తే మీరు కూడా అలాగే తయారవుతారు, రమ్మని తీసుకెళ్తారు. ఆయన్ని మభ్యపెట్టి తండ్రి లేనప్పుడు ఆయన తీసుకొని వెళ్తారు. అడవిలో తండ్రి ఉండడు, ఎక్కడికో వెళ్ళుంటే వీళ్ళు తీసుకొని వచ్చేస్తారు. ఎవరిని? ఋష్యశృంగుల వారు. ఆ విధంగా ఋష్యశృంగుల వారి సమక్షంలో రామలక్ష్మణులు పుట్టడానికి కారకులైన పుత్రకామేష్టి యాగం చేశారు దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి మహారాణులతో. ఇది రామలక్ష్మణులు పుట్టుక కారణం ముందుది ఇది. తర్వాత ఇంకెప్పుడైనా ఇంకో విషయం చెప్తాను, మీ అందరూ వినాలని, అందరూ బాగా నా గురించి సబ్స్క్రైబ్ చేయాలని, గంట సింబల్ కొట్టాలని, నా చిన్న మాటలు, నా చిరు పలుకులు ఏవో నాకు వచ్చిరాని మాటలు, నాకు తెలిసి తెలియనివి నేను చెప్తున్నాను. నచ్చితే వినండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాపై ఇలాగే ఉంచండి, మర్చిపోకండి. ఇట్లు మీ విజయలక్ష్మి రామదాస్.